నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనం ముందుగా సంభాషణ అంశంలో నేను నా పరిసరాల వర్క్ బుక్కు సంబంధించింది చూద్దాము. అయితే మనము కూరగాయల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే వర్క్ బుక్లో మరికొన్ని పేజీలు ఉన్నాయి, ఆ పేజీలు కూడా చూద్దాము. పిల్లలు, మీరు ఈ పుస్తకంలో ఏవైతే చిత్రపటాలు చూపిస్తున్నారో ఇవన్నీ మీరు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడతారు కదా? సరే, చూద్దాం. మరి కూరగాయల చిత్రాలను గుర్తించి రుచిని గుర్తు తెచ్చుకొని పులుపుగా ఉన్న వాటికి టిక్ పెట్టించండి. పులుపుగా ఉన్న వాటికి టిక్ పెట్టాలి పిల్లలు. ఇప్పుడు చూడండి, కింద ఏమేమి ఇచ్చారో చూడండి, చూసి వీటికి టిక్ పెట్టండి. మరి ఇవన్నీ కూరగాయలేనా? ఇవన్నీ కూడా కూరగాయలే. వీటన్నిటితోటి మనం కూరలు చేసుకుంటాము. ముందుగా చూడండి, టమాటా మరి పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉంటుంది. కొన్ని టమాటాలు పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. సరే, పులుపుగా ఉంటుంది కాబట్టి టమాటా టిక్. ఇది కాకరకాయ పుల్లగా ఉంటుందా? లేదు కదా. మరి ఇది గుర్తుపెట్టారా? చింతకాయ పుల్లగా ఉంటుంది, టిక్. కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు. ఏమిటిది? చిక్కుడుకాయ పుల్లగా ఉంటుందా? ఉండదు కదా. ఇది మామిడికాయ పుల్లగా ఉంటుంది, టిక్. ఇది వెలగకాయ. మీరు చూసారా పిల్లలు? వెలగకాయ. మరి ఇది పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉంటుంది. మీకు తిన్న వాళ్ళకు తెలుస్తుంది, పుల్లగా ఉంటుంది వెలగకాయ. సరే, కింద పదవ అభ్యాసం ఇచ్చారు, అది కూడా చూద్దాము. కింది చిత్రాలను గుర్తించి భూమిలో పెరిగే వాటికి గుండ్రం గీయించండి. పిల్లలు, మీకు అందరికీ తెలుసు కదా, కొన్ని కూరగాయలేమో భూమి లోపల పెరుగుతాయి, కొన్ని కూరగాయలు భూమి పైన మొక్కకు పెరుగుతాయి కదా. భూమి పైన కొన్ని పెరుగుతాయి, కొన్ని భూమి లోపల పెరుగుతాయి. ఇప్పుడు మీరు వీటిని చూసి భూమి లోపల పెరిగే వాటికి గుండ్రం గీయాలి. సరేనా? ఇదేంటి? క్యారెట్ మరి భూమి పైన పెరుగుతుందా, భూమి లోపలనా? భూమి లోపల. గుండ్రం గీద్దాం. ఇది గుర్తుపెట్టారా? అల్లం ఎక్కడ పెరుగుతుంది పిల్లలు? భూమి లోపల. గుండ్రం గీద్దాం. మరి ఇది గోరుచిక్కుడుగాయ భూమి లోపలనా, భూమి పైననా? భూమి పైన. ఇది చామగడ్డ మరి ఎక్కడ పెరుగుతుంది? భూమి లోపల కదా. గుడ్. ఇక్కడ కందగడ్డ, తీయ కందగడ్డ, దన్సుగడ్డ భూమి లోపల పెరుగుతుందా, పైన? భూమి లోపల. గుండ్రం గీద్దాం. ఇక్కడ మామిడికాయ ఎక్కడొస్తుంది? చెట్టుకి కదా, పైన, భూమి పైన. మరి ఇది ఆలుగడ్డ ఎక్కడొస్తుంది పిల్లలు? భూమి లోపల. మరి ఇది పాలకూర, ఆకుకూర కదా. పాలకూర ఎక్కడొస్తుంది? భూమి పైన. ఈ విధంగా ఈ అభ్యాసన పత్రము పిల్లలచే చేయించాలి. చూసారా? అంటే కూరగాయలలో మనము నేర్పించాల్సిన అంశాలు ఎన్నున్నాయో ఒకసారి అంగన్వాడీ టీచర్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా అనుభవాలు కలిగించిన తర్వాతనే మనం వర్క్ బుక్లో పేజెస్ చేయిస్తాం. అంటే పిల్లలకి మనము కూరగాయల టేస్ట్ చూపిస్తాము, చూపించిన తర్వాత ఇలాంటి వర్క్ బుక్లో షీట్స్ చేయిస్తూ ఉంటాం. అలాగే కూరగాయలు ఎక్కడ పెరుగుతాయి, భూమి లోపల ఏం పెరుగుతాయి, భూమి పైన ఏం పెరుగుతాయి అన్నవి కూడా పిల్లలకి మనము
చూపించాలి. అందుకే ప్రకృతి సందర్శనలలో ఇలాంటివన్నీ కూడా మనము పిల్లల చేత అబ్జర్వ్ చేయించాలి. అలాగే మనం అంగన్వాడీ కేంద్రాలలో కూడా కిచెన్ గార్డెన్స్ అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి పిల్లలకు ఇలాంటివన్నీ కూడా చూపించి వాళ్ళకి వాటిపైన అవగాహన కలిగించిన తర్వాతనే మనం ఈ వర్క్ బుక్లో ఈ షీట్స్ అన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది. సరే, నెక్స్ట్ మరొక పేజీ కూడా చూద్దాము. కూరగాయల అంశంలో 11వ అభ్యసన చేద్దాము. ఈ కింది చిత్రాలను చూసి గుర్తించి వాటిలో ఘాటైన వాసననిచ్చే కూరగాయలు లేదా ఆకుకూరలకు టిక్ పెట్టించండి. పిల్లలు ఇక్కడ చూడండి, కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి. మరి ఇందులో ఘాటైన వాసన వచ్చేటువంటి కూరగాయలకు మనము టిక్ పెట్టాలి. సరేనా? పెడదామా? ఘాటైన వాసన. ఇక్కడ చూడండి, ఇది పాలకూర. మరి ఎలాంటి వాసన వస్తుంది? పాలకూర ఘాటైన వాసన వస్తుందా? లేదు కదా. మరి ఇది కొత్తిమీర. కొత్తిమీర ఎలా ఉంటుంది? వాసన బాగా వస్తుందా? ఘాటైన వాసన వస్తుందా? వస్తుందా? లేదు కదా. ఇది వంకాయ. వంకాయ వాసన ఘాటుగా ఉంటుందా? లేదు కదా. ఇది ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ ఎలాంటి వాసన వస్తుంది పిల్లలు? ఘాటుగా వస్తుంది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి కదా. మరి దీనికి టిక్ పెడదాం. కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం. మరి ఇదేంటి పిల్లలు? క్యారెట్. క్యారెట్ ఎలాంటి వాసన వస్తుంది? ఘాటుగా వస్తుందా? రాదు. మరి ఇది సొరకాయ. ఘాటుగా వస్తుందా వాసన? లేదు. ఇది కరివేపాకు. కరివేపాకు ఘాటుగా వస్తుందా వాసన? లేదు. మరి ఇది అల్లం. అల్లం ఘాటుగా వస్తుంది వాసన. మరి టిక్ పెడదామా? గుడ్. ఇంకా కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూడండి, ఏమిటిది? వెల్లుల్లిపాయ కదా. వెల్లుల్లిపాయ ఘాటుగా వాసన వస్తుంది. మరి టిక్ పెడదాం. బీరకాయ ఘాటుగా వాసన వస్తుందా? లేదు. పుదీనా. పుదీనా కొంచెం ఘాటుగానే వాసన వస్తుంది. మరి టిక్ పెడదామా? టిక్ పెడదాం. ఇది కాకరకాయ. కాకరకాయ ఘాటుగా వాసన అనేది ఉండదు కదా. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి. అయితే కింద ఇంటి పని కూడా ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి కూరగాయల సలాడ్ని ఇంట్లో తయారు చేసుకోమనండి. దాని గురించి మరుసటి రోజు అంగన్వాడీ సెంటర్లో మాట్లాడించండి. ఇప్పుడు ఈ అభ్యసన పత్రంలో మనం ఎలాంటి విషయాలు చెప్పాము పిల్లలకి? వాసన గురించి. సో అంటే రుచి పిల్లలకు తెలిపాము, అలాగే వాసన గురించి తెలిపాము. ఇలాంటి అంటే ఇన్ని అంశాలు పిల్లలకి మనము ఒక కూరగాయ దాంట్లో కూరగాయలు నేర్పించినప్పుడు ఇన్ని విషయాలు పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. సో అంగన్వాడీ టీచర్స్ ఊరికే మనము రంగు వాటిని చూపించడము ఇది మాత్రమే కాదు, ఇవన్నీ కూడా మనము పిల్లలకి సంభాషణ కార్యక్రమాలు నేర్పించేటప్పుడు అంటే మనము మామూలుగా వారంలో 4 రోజులు సంభాషణ కార్యక్రమాలకు పెట్టుకున్నాం కదా. సో ఆ 4 రోజులు అంటే 2 వారాలలో మనము 8 రోజులు ఈ విషయాలన్నీ పిల్లలతోటి చెప్తూ ఉండాలి. అందులో మనకి కొద్ది రోజులు మనకి వర్క్ బుక్ అంశాలు చేపిస్తూ ఉంటాం పిల్లల చేత. సరే, అలాగే ఇక్కడ ఒక బిడ్డ మనకు ఒక వీడియో పంపించడం జరిగింది వాట్సాప్లో. ఒక బిడ్డ కూరగాయలు పండ్లు ఎలా వేరుపరుస్తున్నాడో చూద్దాం మరి. దాంట్లో ప్లేట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కలిపి ఉన్నాయి కదా.
ఏవి ఫ్రూట్స్ ఏవి వెజిటబుల్స్ వేరు వేరు ప్లేట్లలో వేయి, సరేనా? వెజిటబుల్స్ అన్నీ ఈ ప్లేట్లో వేసాయి నాన్న. బీరకాయ అవన్నీ ఏంటి? ఇవన్నీ బీరకాయలు, ఇదంతా బీరకాయలు. ఆ తర్వాత ఇవి క్యారెట్స్. ఇంకేంటో ఉన్నాయి. ఇవేంటి? ఇవా కాకరకాయలు. కౌంట్ చేసుకుంటాయి. 1 2 3. ఆ తర్వాతకి ఇది 4, ఇది 5, ఇదేమో 6, 7, 8, 9. 9 కాకరకాయలు. ఇవన్నీ ఏంటాయి నాన్న? ఇవన్నీ ఏంటాయి? ఇవన్నీ ఫ్రూట్స్. ఇవన్నీ ఇవి వెజిటబుల్స్. ఏమో కాకరకాయలు, ఏమో రెండు బీరకాయలు. ఇవన్నీ వెజిటబుల్స్, ఇవన్నీ ఫ్రూట్స్. వెరీ గుడ్. ఇందులో ఏ ఫ్రూట్స్ ఏ వెజిటబుల్స్ నీకు బాగా అర్థమైందా? ఈ ఫ్రూట్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయి. కౌంటా? 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ లెక్క పెట్టు. 10 ఉన్నాయి. వెరీ గుడ్. సరే, చూసారా? అంటే మనము ఆల్రెడీ పండ్లు అంశము మనము నవంబరు మొదటి 2 వారాలలో మనం పండ్ల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మనము 3-4 వారాలలో కూరగాయల గురించి మాట్లాడుకున్నాం. పిల్లలు ఇవి వేరుపరచడం కూడా అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా మనము ఇంట్లో చేయించవచ్చు. అంటే అంగన్వాడీ సెంటర్లో ఈ యాక్టివిటీ ఇలా చేయించండి అని అందులో రాలేదు, కానీ ఇవ్వలేదు, కానీ మీరు పిల్లల చేత చేయించవచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంట్లో ఇలాంటివన్నీ కూడా పిల్లల చేత చేయించండి తల్లిదండ్రులు. మనము కూరగాయలను వేరుపరచవచ్చు, లేదా పండ్లను వేరుపరచవచ్చు. అందులో యాపిల్ పండ్లను వేరుపరచవచ్చు, ఆరెంజ్ పండ్లను వేరుపరచవచ్చు. మళ్ళీ కూరగాయలలో కూడా కాకరకాయలన్నీ తీసి ఒక పక్కన పెట్టించడము, బీరకాయలన్నీ ఇంకొక పక్కన పెట్టించడము, క్యారెట్లన్నీ ఇంకొక పక్కన పెట్టించము. సో ఈ విధంగా పిల్లల చేత ఈ సార్టింగ్ అనేది చేయించవచ్చు, వేరుపరచడం అనేది. సో పిల్లల్ని ఈ విధంగా మనము ఇంట్లో ఎంగేజ్ చేయడం ద్వారా పిల్లలు విషయాలన్నీ నేర్చుకుంటారు, ప్లస్ మీకు కూడా పిల్లలు నేర్చుకుంటున్నారన్న భావన కలుగుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఇంగ్లీష్ వర్క్ బుక్ సంబంధించిన అంశాలు చూద్దాము. మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు వచ్చి ఉన్నారు. తను వర్క్ బుక్లో ఎం అక్షరం, యూకేజీ వర్క్ బుక్లో ఎం అక్షరానికి సంబంధించింది చేస్తారు. ఓకే, ఇక్కడ చిత్రపట్టణము, పిక్చర్ కాంప్రహెన్షన్, లెటర్ ఎం. ఇప్పుడు మనం 4 to 5+ చిల్డ్రన్కి చూస్తున్నాం కదా. దీంట్లో ఇప్పుడు మనకి ఎం లెటర్ చిత్రపట్టణము. దీంట్లో ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఏం చేయాలి మనకి తెలిసిన విషయమే. మొదటగా ఈ చిత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నిటిని కూడా గుర్తించాలి. ఆ యొక్క చిత్రాల పేర్లను కూడా పిల్లల చేత గట్టిగా పైకి పలికించాలి. ఆ తర్వాత ఆ చిత్రంలో మొదటి అక్షర శబ్దం ఏమొస్తుంది, ఆ బొమ్మని గుర్తుపట్టించిన తర్వాత ఆ పదం యొక్క మొదటి అక్షర శబ్దాన్ని గుర్తుపెట్టి ఏ లెటర్తో మొదలవుతుందో కూడా పిల్లలకి తెలియచేయాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి పిల్లలు? చిల్డ్రన్, వాట్ కెన్ యూ సీ హియర్? చూడండి, ఇది మంకీ కనిపిస్తుంది. దిస్ ఇస్ అ మౌస్. ఇంకా ఇక్కడ మ్యాన్ కనపడుతున్నాడు. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ మూన్ కూడా కనిపిస్తుంది కదా. అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి నరేషన్ ఇక్కడ ఉంది, చూద్దాం. చూడండి, వన్ డే ద మంకీ అండ్ ద మౌస్ were looking at the moon. A man invited them and took them to the moon.
ఇక్కడ ఈ మంకీ మౌజ్ ఇక్కడ కూర్చున్నాయి కదా, ఉయ్యాలుగుతున్నాయి కదా, ఇవంట ఇక్కడ మూన్ ఉంది కదా, మూన్ చూస్తూ ఉన్నాయంట. అయితే ఒక మనిషి ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాన్ మగ మనిషి లేదా మనిషి అంటాము, పురుషుడు అంటాము. ఇతను ఏం చేశాడంట తెలుసా, వీళ్ళిద్దరిని అంట మూన్ దగ్గరికి అంటే చందమామ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాడంట, తీసుకెళ్ళాడంట. ఓకేనా? అలాగనే ఇక్కడ కూడా ఈ చిత్రంలో ఏమేమి ఎంకి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మంకీ, మంకీలో మొదటి అక్షర శబ్దము మంకీ, ద వర్డ్. దీంట్లో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మంకీ, మ. మామూలుగా అయితే మ అంటాము, కానీ అది మనము చెప్పేటప్పుడు మ అనాలి. అనేటువంటి శబ్దము మనకి వినిపిస్తుంది. ఓకేనా? మ మ మ మంకీ. చెప్పండి. మలో మొదటి అక్షర శబ్దం అది మంకీలో. అలాగనే మౌస్, మౌస్లో మొదటి అక్షర శబ్దము సేమ్ కదా. సే ఇట్ అగైన్ చిల్డ్రన్, మ మ మ. ఓకే. దెన్ ఇక్కడ మూన్ ఉంది, మూన్లో మొదటి అక్షర శబ్దము మ. సే ఇట్ అగైన్, మ. తర్వాత మ్యాన్, మ్యాన్లో మొదటి అక్షర శబ్దము మ మ. ఓకే. ఆ తర్వాత మూన్, మూన్ మూన్, మూన్లో మొదటి అక్షర శబ్దము మ. ఓకే. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ చిత్రంలో కూడా ఇక్కడ మౌజ్, మంకీ, తర్వాత మ్యాన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు? ఇక్కడ ఒక ఆరెంజ్ కనిపిస్తూ ఉంది కదా. ఓకే. అయితే ఇక్కడ ఈ చిత్రానికి కొంత వర్ణన ఇచ్చారు, చూద్దాం. చూడండి. ద మ్యాన్, ద మంకీ అండ్ ద మౌస్ ప్లేడ్ విత్ ద మాస్ ఆన్ ద మూన్. అంటే ఈ మూన్ మీద చందమామ దగ్గరికి పైకి వెళ్ళారు కదా చంద్రమండలానికి, అక్కడ చందమామ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళంట మాస్కులతో, మ్యాన్ మనిషి, మౌజ్ ఎలుక, తర్వాత మంకీ కోతి కూడా అంట, వీళ్ళందరూ కూడా మాస్కులతో ఆడుకున్నారంట. ద సాట్ అండ్ మ్యాట్ అంటే వాళ్ళు ఒక చాప మీద కూర్చున్నారంట. ఏట్ మ్యాంగో అండ్ డ్రాంక్ మిల్క్. తర్వాత ఒక మ్యాంగో అంటే మామిడి పండు తిని మిల్క్ అంటే ఏంటి, పాలు తాగేశారంట. ఓకేనా? దీనిలో మనము ఎం మొదటి అక్షర శబ్దంతో వచ్చేటువంటి పదాలు ఏమున్నాయో మనము చూద్దాం. చూడండి. మ్యాన్, ద మ్యాన్, మ్యాన్. మ్యాన్లో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాన్, ఎస్, మ మ మ. ఓకే. మంకీ, ఫస్ట్ లెటర్ సౌండ్ మ మ మ. మౌజ్, మౌజ్లో మొదటి అక్షర శబ్దం మ మ. ఓకే. మాస్క్స్, మొదటి అక్షర శబ్దం మాస్క్, మొదటి అక్షర శబ్దం మ మ. మూన్, మొదటి అక్షర శబ్దం మ మ. మ్యాట్, మ్యాట్. సే ఇట్ అగైన్, మ్యాట్. మ్యాట్లో మొదటి అక్షర శబ్దం మ. మ్యాంగో, మ్యాంగోలో మొదటి అక్షర శబ్దం మ మ మ. మిల్క్, ఫస్ట్ లెటర్ సౌండ్ ద వర్డ్ మిల్క్, మ మ. ఓకే. ఈ విధంగా అంగన్వాడీ టీచర్ మా ఎం అక్షరానికి సంబంధించినటువంటి అక్షర శబ్ద పరిచయము, ఆ తర్వాత అక్షరం కూడా ఆ పదాలకి మొదటి అక్షరం ఏంటి, మొదటి శబ్దం ఏంటి అనేటువంటిది చెప్పాలి. ఓకేనా? సరే, ఇప్పుడు మనము ఒక పాట విందాము, అక్షరాలకు సంబంధించిన పాట. The moon, mama, 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 man on the moon, mama. Numbers in the notebook, na na na, na na na.
na na na. Numbers in the notebook, na na na. Orange and onion, ah ah ah, ah ah ah, ah ah ah. Orange and onion, ah ah ah. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. ఓకే పిల్లలు, మీరందరూ కూడా ఈ పాట నేర్చుకోవాలి. అలాగే అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ సౌండ్ అనేది ఇంపార్టెంట్ అని మీకు పదే పదే చెప్తున్నాము. ఈ సౌండ్కి సంబంధించిన ఈ పాటలన్నీ కూడా అందుకోసమే. నెక్స్ట్ మనము మరొక పేజీ చూద్దాము. ఇంగ్లీష్ వర్క్ బుక్లోనే, యూకేజీ వర్క్ బుక్లోనే మరొక పేజీ ఎం అక్షరానికి సంబంధించింది చూద్దాం. మరి రెండవ అభ్యాసన, నేమ్ ద పిక్చర్, సే ద వర్డ్ అండ్ ద బిగినింగ్ లెటర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చినాయి కదా, ఈ చిత్రాల్లో మొదటి అక్షర శబ్దము ఏంటి, ఆ చిత్రం పేరు చెప్పి మొదటి అక్షర శబ్దము తెలియచేయాలి. ఆ తర్వాత గట్టిగా పైకి పలికించాలి. ఓకేనా? వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ మోటార్ సైకిల్. సెట్ అగైన్, మోటార్ సైకిల్. మోటార్ సైకిల్లో ఫస్ట్ లెటర్ సౌండ్ మా. మా బిగినింగ్ సౌండ్ ఆఫ్ ద లెటర్ అంటాం, వర్డ్ అంటాం. మా మా. ఓకే, ముస్టాచ్. ముస్టాచ్ మొదటి అక్షర శబ్దం మా. మా అంటే మీసాలు. ఓకేనా? మా మా చెప్పండి. మా. మ్యాట్. మ్యాట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏంటి? మా. మ్యాట్ చాప కదా. మా మా. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ ఎ మౌస్. మౌస్లో మొదటి అక్షర శబ్దము మా. మా మా. ఇక్కడ చూడండి, బాటిల్లో ఏముంది? ఎస్, మిల్క్. మిల్క్ ఉంది చూడండి, మిల్క్. మిల్క్లో మొదటి అక్షర శబ్దము మా. మా. సెట్ అగైన్, మా. ఇదేంటి? ఎస్, మస్కిటో. మస్కిటో. మస్కిటోని ఏమంటాము? దోమలు అంటాం కదా, దోమ. ఓకే, దీంట్లో మొదటి అక్షర శబ్దము మా. మా. సెట్ అగైన్, మా. మా. ఓకే, మూడవ అభ్యాసన చూద్దాము. ఫైండ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ M. Put tick to the picture that begins with the letter M. అంటే ఇక్కడ కొన్ని పిక్చర్స్, చిత్రాలు ఇచ్చున్నారు. M అక్షరానికి సంబంధించినటువంటి చిత్రానికి మనకి టిక్ పెట్టమన్నారు. ఇక్కడ డాష్లు ఇచ్చారండి, ఇది టిక్ అని పెట్టుకోండి. See, who is he children? Yes, man కదా. మ్యాన్. మ్యాన్లో మొదటి అక్షర శబ్దం ఏమి వినిపించింది? మా కదా. మొదటి ఎంతో స్టార్ట్ అయింది కదా. ఎస్, టిక్ పెడదామా? ఎస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? బాక్స్. బాక్స్ ఎంతో మొదలవుతుందా? నో, నో టిక్. దిస్ ఈస్ మూన్. 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 మూన్లో ఫస్ట్ సౌండ్ ఏంటి? మా కదా. ఎంతో స్టార్ట్ అవుతుంది కదా, మా. ఎస్, టిక్ పెడదాము. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అమ్మ. మనం ఏమనుకుంటాం? మమ్మీ అంటాము, లేదా మదర్ అంటే తల్లి. మా కదా, మదర్. మొదటి అక్షర శబ్దం మా. మా. మదర్ మొదటి అక్షర శబ్దం మా. ఓకే, టిక్ పెడదామా? ఎస్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, క్రాస్ అవుట్ ద క్రాస్ అవుట్ ఇంటూ pictures that do not begin with the letter
ఎం. ఇక్కడ ఎం అక్షరానికి సంబంధించినటువంటి పిక్చర్స్కి అంటే చిత్రాలకి ఇంటూ మార్క్ పెట్టమన్నారు. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ అ మౌస్. మౌస్ 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 మరి ఎం అక్షరంతో స్టార్ట్ అవుతుందా లేదా? అవుతుంది. కానీ ఇక్కడ మనము డు నాట్ బిగిన్ విత్ ద లెటర్ ఎం అన్నారు. ఎంతో స్టార్ట్ అవ్వని వాటికి మనం మాత్రమే మనము ఇంటూ మార్క్ పెట్టాలి. ఓకేనా? మరి ఇంటూ పెట్టాలా? నో కదా. ఇక్కడ వాట్ ఈస్ దిస్? మంకీ. మంకీలో మొదటి అక్షర శబ్దం మ. మ ఎం కదా. మరి ఎంతో స్టార్ట్ అయింది కదా. మరి టిక్ ఇంటూ పెట్టాలా? నో కదా. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ మాస్క్. మాస్క్. మాస్క్ అంటే ఇప్పుడు మాస్క్లో మొదటి అక్షర శబ్దం మనకి మా కదా. ఎంతో స్టార్ట్ అవుతుంది కదా. మరి టిక్ పెడదామా? నో టిక్ కదా. ఇక్కడ చూడండి, బాయ్. బాయ్లో మొదటి అక్షర శబ్దం ఏమి వినిపించింది? బ. బ కదా. మరి టిక్ పెడదామా? ఓకే, ఇంటూ పెడదామా? ఎస్, వెరీ గుడ్. ఓకే, సో మనం ఇంతసేపు మనం యూకేజీ బుక్లో ఎం అక్షరానికి సంబంధించిన పేజీలు చూసాము. మరి నెక్స్ట్ మనము ఎన్ని రోజుల నుంచి మనము ఎన్ అక్షరము నేర్చుకుంటా ఉన్నాము చూసారా? ఎన్ అక్షరము గుర్తుకొచ్చిందా పిల్లలు? మీకు ఎన్ కూడా చూపించాము. ఎన్ ఎలా ఉంటుందో చూపించాము కదా. ఎన్ ఇది క్యాపిటల్ ఎన్, మరి ఇది స్మాల్ ఎన్ కదా. సో ఇవన్నీ కూడా మీరు చూశారు. స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్. ఓకే, దీనికి సంబంధించిన ఒక ఆట చూద్దాం ఇప్పుడు. నానేస్తాం ఆట చూద్దాం. మీకు కొంతమందికి ఇంగ్లీష్ లెటర్స్ కార్డ్స్ ఉన్నాయి, కొంతమందికి పిక్చర్స్ కార్డ్స్ ఉన్నాయి. ఆట పాడి కంజర శబ్దం ఆపగానే మీ లెటర్ కి సంబంధించిన పిక్చర్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు వినేస్తంగా నిల్చోవాలి. సరేనా? స్టార్ట్ చేద్దామా? ఎం. ఎం. మూన్. ఎం. మూన్. ఎన్. ఎన్. నోస్. నోస్. ఎన్. నెట్. నెట్. ఎన్. నెట్. రన్ 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 రన్. స్టాప్. మీ నేస్తం ఎవరైనా నిల్చోండి. కృష్ణవేణి, సాహితి మీరు ఇద్దరు నేస్తాలా? కృష్ణవేణి నీ నేస్తం ఎవరు? క్యాపిటల్ ఎం. ఎవరు నీ నేస్తం ఎవరు? సాహితి నీ నేస్తం ఎవరు? మూన్. ఎం. మూన్. వెరీ గుడ్. ఖుషి, హని మీరు ఇద్దరు నేస్తాలా? ఖుషి నీ నేస్తం ఎవరు? నోస్. హని నీ నేస్తం ఎవరు? క్యాపిటల్ ఎన్. ఎన్. నోస్. వెరీ గుడ్. ఆదిత్య, అపురూప మీరు ఇద్దరు నేస్తాలా? ఆదిత్య నీ నేస్తం ఎవరు? నెట్. వెరీ గుడ్. అపురూప నీ నేస్తం ఎవరు? స్మాల్ ఎన్. ఎన్. నెట్. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేస్తామాట చాలా బాగా. సో పిల్లలకు ఈ విధంగా షేప్కు సంబంధించిన అంటే ఎన్ ఆకారానికి సంబంధించిన ఆటలు, వివిధ ఆటలు ఆడించిన తర్వాత మనము దిద్దడం అనే యాక్టివిటీ చేయించాలి. దిద్దడము, ట్రేసింగ్ మీకు అందరికీ తెలుసు కదా. అక్షరం అనేది ఎన్ని విధాలుగా నేర్పిస్తామో మనము. సౌండ్, షేపు, తర్వాత ట్రేసింగ్. సో ఇప్పుడు మనకి ఎన్ అక్షరం దిద్దడానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి సరళ గారు మీకు వివరంగా చూపిస్తారు. ట్రేసింగ్. ఇప్పుడు ఈ ట్రేసింగ్లో మొదటిగా మనము ఎప్పుడు చెప్పుకుంటున్నామో 3 రకాలుగా ఈ ట్రేసింగ్ని మనము చేస్తున్నాము. అయితే దీంట్లో మొదటిది ట్రేసింగ్ అకార్డింగ్ టు ద యారో మార్క్స్, రెండవది వచ్చేసి అరేంజింగ్ సీడ్స్ అకార్డింగ్ టు ద యారో మార్క్స్, మూడవది ట్రేసింగ్ ఆన్ శాండ్ పేపర్ అంటే ఇసుక మీద దిద్దటం. అయితే ఇప్పుడు ఈ ట్రేసింగ్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని అంటే పిల్లవాడికి మొత్తము చెయ్యి మొత్తము కూడాను
పట్టు వస్తుంది. ఆ తర్వాత చెయ్యి ఒకటి, హ్యాండ్ ఒకటి, తర్వాత ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ మజిల్, ఈ వేళ్ళు ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనము మొదటిగా యారో మార్క్స్ ప్రకారం ఎలాగ ట్రేస్ చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? క్యాపిటల్ ఎన్. అంగన్వాడీ టీచర్ క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్ ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. ఇది క్యాపిటల్ ఎన్, ఇది స్మాల్ ఎన్, రెండు ఇప్పుడు మేడం చూపించారు కదా. సో ఇప్పుడు మొదటగా మనము క్యాపిటల్ ఎన్కి యారో మార్క్స్ ప్రకారం ఎలా దిద్దాలో చూద్దాము. చూడండి, ఇక్కడ చూపుడు వేలు, మధ్య వేలు కదా. ఈ యారో మార్క్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? పై నుండి కిందకి ఏంటి తెలుస్తుంది. తర్వాత లెఫ్ట్కి మనము ప్రాసెస్, ప్యాటర్న్, రైటింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. సో లెఫ్ట్ నుంచి మొదలు పెట్టాలి రాయటం అనేటువంటిది తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, మనము పైనుంచి కిందకి ఎలాగా ఫస్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దిద్దుదాం. చూడండి, చూపుడు వేలు, మధ్య వేలు. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ యారో మార్క్ స్టార్ట్ అయింది కదా. ఎస్, స్టాండింగ్ లైన్. చెప్పండి, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నుంచి స్లాంటింగ్ లైన్, ఈ చివరి దాకా టువర్డ్స్ రైట్ సైడ్, డౌన్. డౌన్ అంటే క్రిందికి, ఈ విధంగా పైనుంచి కిందకి ఈ విధంగా స్లాంటింగ్ లైన్ తీసుకురావాలి. ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి అప్వర్డ్స్ అంటే పైకి మళ్ళీ స్టాండింగ్ లైన్తో తీసుకురావాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, దెన్ డౌన్ నుంచి పైకి అప్వర్డ్స్ స్టాండింగ్ లైన్. ఓకేనా? వెరీ గుడ్. ఈ విధంగా ఎన్, క్యాపిటల్ ఎన్ అక్షరాన్ని మనము దిద్దాలి. ఓకేనా? ఆ తర్వాత అకార్డింగ్ టు యారో మార్క్స్ అనుకుంటాం దాన్ని. ఇప్పుడు చింతపెక్కలు కానీ రాళ్ళు కానీ అమర్చి ఏ విధంగా చేయాలో చూడండి. ఈ విధంగా మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక్కొక్క గింజ తీసుకొని పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల క్యాపిటల్ ఎన్ అనుకుంటూ పెడతారు బిడ్డ. ఒక్కొక్క చింతగింజ ఈ విధంగా పెట్టడం వల్ల బిడ్డకు చూడండి ఇలా పట్టు వస్తుంది. ఆ తర్వాత చిన్న కండరాల అభివృద్ధి ఎక్కువగా ఉంటుందన్నమాట. మజిల్ కోఆర్డినేషన్, ఇవి మంచి పెద్ద అయిన తర్వాత బాగా రాయటానికి ఈ మజిల్ కోఆర్డినేషన్ అనేటువంటిది చాలా అవసరం. చూడండి, ఇట్లాగా ఈ ఫస్ట్ స్టాండింగ్ లైన్ అయిన తర్వాత స్లాంటింగ్ లైన్ పై నుంచి పెట్టాలి. ఎట్లా అంటే అలా పెట్టకూడదు రైటింగ్ ప్రాసెస్లో. దీనివల్ల బిడ్డ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఇలా చూసుకుంటూ పెడుతుంటాడు కదా, కాబట్టి ఇది చూస్తూ పెడుతున్నాడు. ఇందాకేమో దిద్దాడు, తర్వాత ఫస్ట్లో మనకి శబ్ద పరిచయంలో విన్నాడు కదా, ఎన్ సంబంధించినటువంటి పదాలన్నీ విన్నాడు. ఈ విధంగా వింటూ చూస్తూ తర్వాత వాడు ప్రాక్టీస్ చేస్తూ పెడితే 100% ఆ యొక్క ముద్రణ, ఎన్ అక్షరం ముద్రణ ఆ బ్రెయిన్లో పడిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా క్యాపిటల్ ఎన్ అనుకుంటూ పెట్టాలి బిడ్డ. ఓకేనా? చూడండి, ఓకే పెట్టేశారు కదా. ఎస్, దీని తర్వాత మనకి శాండ్ పేపర్, ట్రేసింగ్ ఆన్ ద శాండ్ పేపర్. ఎన్ లెటర్ ఉంది కదా, విధంగా చూపుడు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, మధ్య వేలు పెట్టుకొని క్యాపిటల్ ఎన్. ఇది చూడండి, ఈ గరుకుతనానికి ఆ ముద్రణ మంచిగా ఈ ఇంప్రింట్ ఆఫ్ ద లెటర్ మైండ్లో ఇలా పడిపోతుంది అనమాట ముద్ర. ఓకే, చెప్పండి, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, దెన్ స్టాండింగ్ లైన్. ఓకే, ఈ విధంగా ఇసుక మీద బిడ్డ చేత దిద్దించాలి. ఓకేనా? ఇవి క్యాపిటల్ ఎన్కి సంబంధించి. ద సేమ్ ప్రాసెస్ మనకి స్మాల్ ఎన్కి కూడా అదే ప్రాసెస్తో మనము చేస్తున్నాము. చూడండి, ఇక్కడ స్మాల్ ఎన్ అకార్డింగ్ టు యారో మార్క్స్ ప్రకారము ఎలా దిద్దాలో చూద్దాం. చూడండి, చూపుడు వేలు, మధ్య వేలు. ఓకేనా? స్టాండింగ్ లైన్,
చెప్పండి. స్టాండింగ్ లైన్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, తర్వాత పైకి వెళ్ళి దెన్ టేక్ ఏ కర్వ్, ఇక్కడ వరకు వచ్చి ఈ కర్వ్ ఈ చివరి దాకా రావాలి. ఓకేనా? చూడండి, స్మాల్ ఎన్, చెప్పండి స్మాల్ ఎన్, స్మాల్ ఎన్. ఈ విధంగా ఎన్ అక్షరాన్ని ఆరో మార్క్స్ ప్రకారం దిద్దించాలి. తర్వాత చింతపెక్కలు కూడా మనకి అవసరం లేదు కదా, ఏరో మార్క్స్ లేకుండా చింతపెక్కలు పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ పట్టు ఒక్కొక్కటిగా పెట్టాలి. స్మాల్ ఎన్, చెప్పండి. ఈ బిడ్డ రేపు రాసేటప్పుడు ఈ మజిల్ కోఆర్డినేషన్తో ఈ వేలు పట్టుకోవటానికి, వేళ్ళ మధ్యలో ఉండి పెన్ పట్టుకోవటానికి, పెన్సిల్ పట్టుకోవటానికి ఈ విధంగా పట్టుకుంటున్నాడు కదా, ఉపయోగపడుతుంది. ఇదేదో ఆడుకుంటూ పాడుకుంటూ అనుకోవద్దండి, ఈ వయసుకి ఇదే తగినటువంటి పద్ధతి. ఓకేనా? స్మాల్ ఎన్, చెప్పండి స్మాల్ ఎన్. ఓకే, ఈ విధంగా మనము పేర్ చేసాం. ఓకే, ఆ తర్వాత శాండ్ పేపర్ మీద చూడండి, ఇక్కడ చూపుడు వేలు, మధ్య వేలు చూడండి. ఓకేనా? మీరు చూడండి, ఏదైనా గరుకు బండలు కానీ గోడ కానీ ఉంటే కూడా పిల్లలు ఇసుకతో ఆడుకునేటప్పుడు కూడా ఈ విధంగా రాసుకుంటూ ఉండొచ్చు. స్మాల్ ఎన్, చెప్పండి స్మాల్ ఎన్. ఈ విధంగా దిద్దించాలి. ఈ గరుకుతనానికి ఆ ముద్రణ బ్రెయిన్లో పడిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఎన్ అక్షరానికి సంబంధించిన ఇప్పుడు ఏవైతే విధానాలు చూపించారో ఆ విధానాల ద్వారా పిల్లలకి ఎన్ అక్షరం అనేది క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్ నేర్పించండి. అంగన్వాడీ టీచర్స్ ఈ రోజున కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు శాండ్ పేపర్ కానివ్వండి, ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని వెళ్ళి పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించండి. మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా మీరు చేయించడం ద్వారా మీరు ఈ ప్రాక్టీస్ అంతా కూడా పిల్లల చేత చేయించినట్లయితే మీకు బాగా గుర్తుండిపోతుంది అంగన్వాడీ టీచర్స్. అలాగే తల్లిదండ్రులు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు, మీరంతా కూడా మీ పిల్లలతోటి ఈ విధంగా చేయించండి. ఓకే, నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనము ఏం నేర్చుకుంటున్నాము? 1 అంకె నేర్చుకుంటున్నాం కదా, 1 అంకె. ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి మనం ఉదయం ఇది నేర్పిస్తూ ఉన్నాం. ఉదయం సెషన్లో మనము ఈ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తున్నాం. 1 అంకె చూస్తున్నారా పిల్లలు? 1 అంకె. దీనికి సంబంధించిన విధానము అంటే 1 అంకె నేర్పించే క్రమంలో మనము విధానము 8 ఇప్పుడు చూద్దాము. ఒక తల్లి తన బిడ్డతోటి చేయిస్తుంది ఈ విధానం. చూడండి. సో ఇక్కడ చూసారా, ఇది తల్లి చేయించింది. ఈ యాక్టివిటీ తల్లి చేయించింది. ఒక తల్లికి చెప్తే ఈ యాక్టివిటీ చేయించింది. సో మీరంతా కూడా తల్లిదండ్రులు మీరంతా ఇవి చేయించగలరు. అందుకోసమే నేను చూపించేది. తండ్రులు పెద్ద పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా పిల్లల చేత ఇలాగా చేయించండి. ఒకసారి మీరు ఈ పిక్చర్లో చూసినట్టయితే ఇక్కడ చూసారా ఏం చేశారు? ముందుగా ఒక చుక్క పెట్టారు. ఇక్కడ ఒక చుక్క ఉంది. 1 అంకెకి సంబంధించిన శాండ్ పేపర్ అనేది తయారు చేశారు. చేసిన తర్వాత బిడ్డ చేత ఇది ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయనేది ముందు గుర్తుపట్టాలి పిల్లలు. ఎన్ని చుక్కలు ఉన్నాయి పిల్లలు చెప్పండి? 1 చుక్క.
మరి పక్కన 1 ఉంది, 1 రాద్దామా, 1 దిద్దుదామా అని చెప్తూ ప్రతి బిడ్డ చేత ఈ యాక్టివిటీ అంగన్వాడీ సెంటర్లో చేయించాలి. అంగన్వాడీ సెంటర్లో అయితే పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి ఒక తర్వాత ఒకరికి అంటే ఒక 4-5 పేపర్లు ఈ విధంగా తయారు చేసుకోవాలి. చేసుకొని చిన్న గ్రూప్ లాగా చిన్న చిన్న గ్రూప్స్ చేసి పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించాలి. ఇది విధానము 8. ఓకేనా. నెక్స్ట్ మనము వర్క్ బుక్ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్లో ఒక పేజీ 1కి సంబంధించింది చూద్దాం. మరి ఇప్పుడు 49వ అభ్యసన 1కి సంబంధించినది చూద్దాము. ముందుగా గమనిక చూద్దాము. గడిలో ఉన్న పువ్వును బిడ్డ చేత లెక్కింప చేయాలి. ఎన్ని పువ్వులు ఉన్నాయి చెప్పు అని బిడ్డను ప్రశ్నించి జవాబు చెప్పించాలి. ఆ తర్వాత 1ని పరిచయం చేయాలి. 1 అంకెను బాణం గుర్తులను అనుసరిస్తూ పైనుండి కిందకు వేలితో దిద్దుతూ 1 అని టీచర్ స్పష్టంగా పలకాలి. బిడ్డ చేత కూడా అదే విధంగా చేయిస్తూ పలికించాలి. ముందుగా పై గడిలో ఉన్న చిత్రాన్ని చూద్దాము. పిల్లలు ఇలా చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పువ్వులు ఉన్నాయి? ఎన్ని పువ్వులు ఉన్నాయి? 1 పువ్వు, 1 పువ్వు. మరి ఇక్కడ చూసారా, ఇది 1, ఇది 1. మరి బాణం గుర్తు ఎలా ఉంది? పైనుండి కిందికి కదా. అంటే మనం 1 పైనుండి కిందికి ఇలా రాయాలి. మరి ముందుగా వేలితో దిద్దుదామా? పైనుండి కిందికి 1 1 1. మీరు కూడా అలాగా దిద్దండి. మరి కింద కూడా మరి ఒక అభ్యసనం ఉన్నది చూద్దాము. గడులలోని బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. బిడ్డను గడులలోని బొమ్మలను లెక్కించమనాలి. 1 అంకెను వేలితో దిద్ది 1 అని నోటితో చెప్పించాలి. అన్ని గడులలోని బొమ్మలను ఇలాగే చేయించాలి. మరి ఇప్పుడు ఇక్కడ పైన చిత్రపటాలు ఉన్నాయి చూద్దామా? పిల్లలు చెప్పండి, ఒక్కొక్క గడిలో ఏమేమి చిత్రపటం ఉంది? ముందుగా ఇక్కడ చూద్దాం. ఏమిటిది? పిల్లి కదా. మరి పక్కన మనకి 1 కూడా ఉంది. వేలితో దిద్దుదాం. తర్వాత ఇది చూడండి, పువ్వు. ఎన్ని పువ్వులు ఉన్నాయి? 1. పక్కన 1 ఉంది. ఇదేంటి? ఆకు. ఎన్ని ఉన్నాయి ఆకులు? 1. మరి 1 అన్నిటినీ వేలితో దిద్దామా? 1 పిల్లి 1, 1 పువ్వు 1, 1 ఆకు 1. అలాగే కింద కూడా ఇచ్చారు చిత్రపటాలు చూద్దామా? పాప కదా. 1 పాప, 1 అమ్మాయి. మరి 1 దిద్దుదామా? 1. ఇదేంటి? 1 బాలు. బాలేనా? బంతి, 1 బంతి 1. ఇదేంటి? టమాటా. ఎన్ని ఉన్నాయి? 1. మరి పక్కన 1 ఉంది. దిద్దామా? ఈ విధంగా పిల్లల చేత చిత్రపటాలు గుర్తింపచేసి ఎన్నో లెక్కింపచేసి ఆ తర్వాత 1 అంకెని దిద్దింపచేయాలి. ఓకే. సో ఇది పూర్వగంధానికి సంబంధించింది. నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయం చూద్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము ముందుగా ఆకారం ఒకసారి చూద్దాము. అంటే మీకు అందరికీ కూడా ఆకారం పరిచయం చేశాము. ఒకసారి ఆకారం చూద్దామా? డా. మనము డా అక్షరం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు, గుర్తుపెట్టారా? డా ఏమిటిది? మరి మీరు నిన్నంతా కూడా డా అక్షరము చూసారా? న్యూస్ పేపర్లలో, వార్తాపత్రికలలో డా అక్షరాన్ని చూడండి అని చెప్పాం కదా, చూసారా? మరి ఓకే,
ఇప్పుడు చూడండి, కనీసం ఈ రోజన్నా చూడండి. మీరంతా కూడా వార్తాపత్రికలలో మీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా సరే, తెలుగుకు సంబంధించిన పుస్తకంలో దాంట్లో డా అక్షరం ఎక్కడుందో చూడాలి. చూసి అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా వాళ్ళందరికీ చూపించాలి. అయితే డా అక్షరానికి సంబంధించింది మనము ఒక టెలిఫోన్ ఆట ఆడుకోండి అని చెప్పడం జరిగింది. మరి టెలిఫోన్ ఆట ఆడారా? ఒకసారి ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో డా అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ఆడుతున్నారు, చూద్దాం. మరి టెలిఫోన్ ఆట ఆడుతున్నాం. డా అక్షరంతో వచ్చే పదాలు చెప్పండి. డబ్బులు, డప్పు, డమరుకం, డబ్బా. నేను ఒక పదం శ్రేయకి చెప్తాను, శ్రేయ యోగితకు చెప్తుంది, యోగిత జగదీష్కు, జగదీష్ శాన్వి చెప్తుంది, శాన్వి బయటికి చెప్పాలి, మిగతా వాళ్ళు చోటు చెప్పాలి. సరేనా పిల్లలు? డమరుకం. శ్రేయ నీకేం చెప్పినా? డమరుకం అనండి పిల్లలు. డమరుకంలో మొదటి శబ్దం ఏంటి? డా. ఇంకొక పదం శాన్వి చెప్తాను. శ్రేయ డబ్బులు. శాన్వికి ఏం చెప్పినా? డబ్బులు. డబ్బా. శ్రేయానికి ఏం చెప్పినా? డబ్బాలో మొదటి శబ్దం డా. శ్రేయ నీకేం చెప్పినా? డప్పు. డప్పులో మొదటి శబ్దం ఏంటి? డా. వెరీ గుడ్ పిల్లలు, మీరు డా అక్షరంతో టెలిఫోన్ ఆట చాలా చక్కగా ఆడారు. సో నెక్స్ట్ మనము డా అక్షరం పాట చూద్దాము. డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా. డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా. డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. అయితే డా ఆకారము నేర్పించే క్రమంలో మనము నానేస్తా మాట కూడా ఆడుకుంటాము కదా. ఆ నానేస్తా మాట అనేది ఇప్పుడు చూద్దాం. కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి. నేను పాట పాడి కంజీల శబ్దం ఆపగానే మీ అక్షరాలకు సంబంధించిన చిత్రపటాలు ఎవరికి ఉన్నాయో మీరు నేస్తంగా వెళ్ళి నిల్చోవాలి. సరేనా? చేద్దామా? టక్కరి నక్క వచ్చింది, టకటక పుంజును పట్టింది. డప్పులవాడు వచ్చాడు, డప్పులవాడు వచ్చాడు. స్టాప్. మీ నేసం ఎవరు వెళ్ళి నిల్చోండి పిల్లలు. సాహితి, ఆదిత్య మీ ఇద్దరు నేసాలా? ఆదిత్య నీ నేసం ఎవరు? నీ నేసం ఎవరు? టా. ఎవరు నీ నేసం? టా. వెరీ గుడ్. సాహితి నీ నేసం ఎవరు? టపాకాయ. టా. టా. టపాకాయ. వెరీ గుడ్. ఖుషి అని మీ ఇద్దరు నేసాలా? ఖుషి నీ నేసం ఎవరు? డమరుకం. వెరీ గుడ్. హనీ నీ నేసం ఎవరు? డా. డా. డమరుకం. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీ నానేసమాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్.
సో ఇక్కడ చూసారా పిల్లలకి అంటే వేరే అక్షరాలు కూడా మనం ఉపయోగించాము, వేరే అక్షరానికి సంబంధించిన చిత్రపటాలు కూడా ఉపయోగించాము. అన్నీ ఒకటే అక్షరం అంటే డా అక్షరమే ఉపయోగించలేదు, మనం నేర్పించిన అక్షరాలు కూడా ఉపయోగించాం. సో ఆ విధంగా మనము ఆట ఆడించాలి. నేర్పించిన అక్షరాలను పెట్టుకోవాలి, అలాగే నేర్పిస్తున్న అక్షరాన్ని పెట్టుకోవాలి. సో అక్షరము చిత్రపటము రెండిటి సంబంధాన్ని గుర్తిస్తూ పిల్లలు నానేస్తాం ఆట ఆడుకుంటారు. తర్వాత మనము చేపల కొలను ఆట కూడా చూద్దాము. చేపల కొలను ఆట ఆడుకుందాం, సరేనా? ఇక్కడ ఏమేమి అక్షరాల చేపలు ఉన్నాయో చూద్దామా? చెప్పండి. గా చేప, డా చేప, డా చేప, డా చేప, జా చేప, జా చేప, డా చేప, డా చేప, చా చేప, చా చేప, టా చేప. టా చేప. మీరు గాలంతో ఒక్కొక్క చేపను పడుతూ అక్షరం పేరు చెప్పి మీ ఫ్రెండ్స్కి చూపించాలి, సరేనా పిల్లలు? సరే టీచర్. జగదీష్ పట్టు. ఏం చేప జగదీష్? ఏం చేప చెప్పు బయటికి. డా డా చేప చూపించు మీ ఫ్రెండ్స్కి. డా 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 చేప, డా డా చేప. ఏం చేప సాన్వి? డా చేప, డా చేప చూపించు మీ ఫ్రెండ్స్కి. డా చేప, డా చేప, డా చేప, డా చేప, డా చేప, డా చేప. ఇక్కడ సాన్వి. ఏం చేప యోగిత? డా చేప, ఏం చేప? డా చేప, డా చేప. డా చేప, డా చేప, డా చేప, డా చేప, డా చేప, డా చేప. వెరీ గుడ్. గా చేప, గా చేప చూపించు. గా చేప, గా చేప, గా చేప, గా చేప, గా చేప. ఏం చేప జగదీష్? డా చేప, డా చేప చూపించు. డా చేప, డా చేప, డా చేప, డా చేప, డా చేప. డా చేప. నేను ఇది పెట్టు. తా చేప చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప సార్ యోగిత? డా చేప. ఈ విధంగా మనము చేపల కొలను ఆటలో అక్కడ ఆ చేపల కొలంలో పెట్టిన చేపలన్నీ అయిపోయేంత వరకు పిల్లల చేత ఒకరి తర్వాత ఒకరిని తీస్తూ ఆడించాలి. అయితే మీరు ఈ ఆట ఆడించేటప్పుడు ముఖ్యంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో చేపల కొలను చాటు ఉంది, చాటు తీసుకెళ్ళి పిల్లల చేత ఈ ఆట ఆడించండి. చివరిగా మనము కథ చూద్దాము, నక్క తాబేలు కథ. అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు ఈ నక్కకి బాగా ఆకలేస్తూ ఉంటే తినడానికి ఏమైనా ఆహారం దొరుకుతుందా అని వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంది. అడవిలో చెట్ల మధ్యలో తినడానికి ఏమీ కనిపించలేదు. ఇంతకీ నక్క ఏం తింటుంది తెలుసా పిల్లలు? నక్క జంతువులని, పక్షులని తింటుంది. నక్క తినడానికి వీటి కోసమే వెతికింది. చెట్లలో ఏమీ దొరకకపోయేసరికి నది వైపుకి వెళ్ళింది. నీళ్లలో చేపలు లాంటివి ఏమైనా దొరికితే పట్టుకొని తినొచ్చు అని వెతుకుతూ వెళ్ళింది. అబ్బా, బాగా ఆకలిగా ఉంది, ఏమీ దొరకట్లేదు తినడానికి అని అనుకుంటూ ఉంటే నీటిలో ఒక తాబేలు కనిపించింది. అమ్మయ్యా, అదిగో తాబేలు, దీన్ని పట్టుకొని తినాలి.
అని మనసులో అనుకుంటూ చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్ళి గబుక్కున పట్టుకుంది. దొరికింది దొరికింది, ఇక దీన్ని తినేయాలి అంటూ నక్క ఆనందంగా అంది. ఆత్రంగా తాబేలును తినబోయింది. అయితే తాబేలు గట్టిగా ఉన్నందున నక్క దాన్ని తినలేకపోయింది. నక్క పట్టుకోగానే తాబేలు ముందు భయపడిపోయింది. కానీ వెంటనే తన తలను కాళ్ళను లోపలికి తీసుకొని తనను తాను రక్షించుకుంది. తనను తినలేకపోవడాన్ని గమనించిన తాబేలు, నక్కబావా నక్కబావా, నేను గట్టిగా ఉన్నాను కదా, నన్ను నీటిలో నానబెట్టు, అప్పుడు నేను మెత్తబడిపోతాను, నువ్వు సులభంగా నన్ను తినొచ్చు అంది. నక్క చాలా తెలివైంది. ఒక క్షణం ఆలోచించి తాబేలుతో అంది, నిన్ను నీటిలో వదిలితే నువ్వు నీటి లోపలికి వెళ్ళిపోయి ఒడ్డుకు మళ్ళీ రావు, నాకు దొరకవు. అప్పుడు తాబేలు నక్కతో, అవుతా నీ ఆలోచన, నన్ను ఒక్కదాన్నే నీటిలో వదలొద్దులే, నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను నానే వరకు నాతో పాటు ఉండు అంది. నక్కకు తాబేలు చెప్పింది బాగానే అనిపించింది. సరే అలాగే, నువ్వు చెప్పినట్టు చేద్దాం అని తాబేలుని నేల మీదికి వదిలి దాని వీపు మీద నక్క కూర్చొని నీటి లోపలికి వెళ్ళింది. నీటిలోకి వెళ్ళాక తాబేలు నక్కతో, ఇక్కడ నీళ్లు తక్కువగా ఉన్నాయి, కొంచెం లోపలికి పోదాం, అక్కడైతే బాగా నానుతాను అంది. సరే అంది నక్క. అట్లా వెళ్ళిన కొంచెం సేపటికి నక్క తాబేలుని నానావా నానావా అని అడిగింది. తాబేలు, ఎక్కడ, ఇప్పుడే కదా వచ్చింది, నీకు తెలుసుకో, నేను ఎంత గట్టిగా ఉంటాను, ఇంకా నానలేదు అంటూ మరింత ముందుకు తీసుకుపోయింది. నక్కకేమో ఆకలి ఎక్కువైపోయింది. తాబేలు అలా వెళ్తూనే ఉంది. నక్క మళ్ళీ అడిగింది, నానావా తాబేలు అని. తాబేలు, ఇంకా నానలేదు నక్కబావా అని అంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. నక్క, అరే ఇదేంటి, ఇంకా నానలేదేంటి ఈ తాబేలు, నాకేమో ఆకలి బాగా వేస్తుంది అని అనుకుంటూ ఉన్నది. ఎండ ఎక్కువైపోయింది. తాబేలు మరీ ఆలస్యం చేస్తుందని నక్కకు కోపం వచ్చింది. తాబేలు, నువ్వు నానవా లేదో చెప్పు అంటూ గట్టిగా గద్దించి అడిగింది. తాబేలు లోపల నవ్వుకుంది. నీటి లోపల ఉంది కదా తాబేలు, ధైర్యం బాగా వచ్చేసింది. అయినప్పటికీ నక్క మాటలకు భయం నటిస్తూ, నక్కబావా అలా కోపం తెచ్చుకోకు, నువ్వు కూర్చున్న స్థలం తప్ప అంత నానాను, నువ్వు కొంచెం పక్కకు జరిగితే నేను పూర్తిగా నానుతాను అంటూ వినయంగా చెప్పింది. ఆకలితో ఎండతో నక్కకు ఆలోచనా శక్తి నశించింది. ఏమీ ఆలోచించలేదు. తను నీళ్ళల్లో తాబేలుపై కూర్చున్నానని, పక్కకు జరిగితే నీళ్ళల్లో పడిపోతాననే ఆలోచన లేకుండా తాబేలు మాటలు నమ్మి నక్క పక్కకు జరిగింది. అంతే, తాబేలుమని నీళ్ళలో పడిపోయింది. ఏమీ కనిపించలేదు నక్కకి. దీనికోసమే ఎదురు చూసిన తాబేలు వెంటనే నీటి అడుగుకి వేగంగా ఈదుకుంటూ పారిపోయింది. నీళ్ళలో పడ్డ నక్క తేరుకొని చూసేసరికి తాబేలు చాలా లోపలికి వెళ్ళిపోయింది. అట్లా నక్క నుండి తాబేలు చాలా తెలివిగా తప్పించుకుంది. మరి ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.